Best health packages up to 80% discount. Tirumala Diagnostics. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమాత్రే నమః. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీ. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్జ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. శ్రీ భూనీల సమేత గోదా రంగనాథ స్వామినే నమః. கூடாரை வெல்லும் சீர்கோவிந்தா உந்தன்னை பாடிப்பழை கொண்டு யாம் பெரு செம்மானம் நாடு புகழும் பரிசினால் நன்றாக சூடகமே தோள்வளையே தோடே செவிப்பூவே பாடகமே என்றனைய பல்கலனும் யாமணிவோம் ஆடையுடுப்போம் அதன் பின்னே பால் சோழு மூடனை பெய்து முழங்கௌ வழிவார கூடி இருந்து குளிரிந்தேலோரெம்பாவாய். కూడారై వెల్లుం సీర్ గోవిందా. కూడని వారిని కూడా కూడగట్టుకునేటటువంటి చక్కని గుణ సంపదలు కలిగినటువంటి గోవిందుడా. కూడారై వెల్లుం సీర్ గోవింద. కూడనటువంటి వారు, కూడు అంటే పనికిరాను అని అర్థం కాదు. కూడని అంటే, కూడుట అంటే అందరూ కలుగుట. కొంతమందికి కలవడం ఇష్టం ఉండదు, సమీపించడం ఇష్టం ఉండదు, అనేక కారణాలు ఉంటాయి దానికి. వాళ్ళు చాలా గొప్పవాళ్ళమ్మ, భగవంతుడు ఎంతటి వాడు, ఆయన దగ్గరికి మనం వెళ్ళగలమా అని దూరంగా ఉండేవాళ్ళు. నేను ఇన్నిసార్లు పిలిచాను అయినా పలకలేదు అని కోపం తెచ్చుకునేవాళ్ళు గోపికల్లాగా. వీరు ప్రణయ కోపం, మిగిలిన వాళ్ళకి ప్రళయ కోపం. లేదా శత్రుత్వం, నాకు వారికి పడదు అని శత్రుత్వం ఉండి దగ్గరికి రాని వాళ్ళు. లేదంటే ఉదాసీనులు, ఉన్నాడు అదేమో ఉన్నాడు, అవసరమా అవసరం అనేవాళ్ళు. ఇలా 4 రకాలుగా భగవంతుడి దగ్గరికి రానటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. భగవంతుడే కాదు, లోకంలో మనిషి దగ్గరికైనా మరొక చోటికైనా ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా కూడగట్టగలిగినటువంటి వాడు. వాళ్ళని జయిస్తాడు. జయిస్తాడు అంటే చంపుతాడని కాదు. ఎవరైతే తన దగ్గరికి రానంటారో వాళ్ళని చక్కగా మానసికంగా మార్పు తీసుకొచ్చి వాళ్ళందరూ తనకు అనుకూలంగా ఉండేట్టు చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు. ఆయన ఎవరు? గోవిందుడు, ముక్తిని ఇవ్వగలిగినటువంటి వాడు. అటువంటి గోవిందుడు ఏమంటున్నారు? ఓ గోవిందా, నిన్ను కీర్తించి వ్రత సాధనమైన పర అనే వాయిద్యాన్ని పొందయి. నిన్ను కీర్తించాలి అంటే మాకేం కావాలి? ముందర ఇక్కడ మామూలుగా పొగుడుతున్నాం, నువ్వు ఇవ్వయ్యా, నువ్వు ఇస్తావయ్యా, మంచివాడివయ్యా, నీకు దయాగుణం ఉంది, అడిగిన వారికి కాదనకుండా ఇస్తావు, ఇలా మాటలంటే కదా ఇస్తారు. కనుక నిన్ను కీర్తించేసి నీ దగ్గరించి మా వ్రతానికి కావలసిన సాధన ఉంది, పర అనేటటువంటి వాయిద్యం, దాన్ని మేము పొందుతాం. అలా పొంది దానివల్ల నిన్ను కీర్తించి పర అనే వాయిద్యాన్ని పొందినప్పుడు మాకు చాలా గొప్ప సన్మానం జరుగుతుంది. ఊరికే ఏమీ ఆశించకుండా ఎవరు ఏది చేయరు కదండి. ప్రయోజనం అనుద్దిశ్య నమందోపి వర్తతే. ఒక ప్రయోజనాన్ని ఆశించకుండా ఒక తెలివి తక్కువ వాడు కూడా ఏ పని చేయడు. ఏ పనన్నా చేశాడంటే దానివల్ల ఏదో కాస్తన్నా ప్రయోజనం మనసులో కోరుకుని ఉంటాడు. కనుక అట్లా పొందాలనుకుని గొప్ప సన్మానాన్ని లోకులందరూ కీర్తించేట్టుగా పొందాలనుకుంటున్నాం. మేము నిన్ను కీర్తించి పర అనే వాయిద్యాన్ని పొందినప్పుడు మాకు సన్మానం జరుగుతుంది. ఆ సన్మానం జరిగేటప్పుడు లోకమంతా మమ్మల్ని కీర్తిస్తూ ఉంటుంది. అది చాలా అపురూపమైనటువంటి సన్మానం. ఆ సన్మానానికి మాకేం కావాలి? చేతులకి కంకణాలు కావాలి, గాజులు కావాలి. చేతి నిండా ఇప్పుడు లేవా? కొత్తవి కావాలి.
పండగన్నా, వేడుకన్నా, సంబరం అన్నా, సన్మానం అన్నా ఉన్నవాటికన్నా అధికమైనటువంటివి ఏదైనా పొందితేనే కదా మాకు చేతులకు గాజులు కావాలి, రకరకాల ఆభరణాలు కావాలి, చేతులకి దండకడియాలు కావాలి. బాహువులకి ఇక్కడ పెట్టుకుంటారు, దండ అంటే ఇది కదా ఈ ప్రాంతం. కంకణాలు ఇక్కడ ధరిస్తారు, దండకడియాలు ఇక్కడ పెట్టుకుంటారు. తర్వాత కిందకి వేలాడేటటువంటి లోలకులు కావాలి, పైన పెట్టుకునేటటువంటి దుద్దులు కావాలి. ఒకటి దుద్దులు పెట్టి కూరుకోం మేము, కమ్మ అంటారు, చెవి పువ్వు అంటారు, చెవి పువ్వు అక్కడ తమిళంలో. కనుక ఇక్కడ పైన పువ్వులాగా ఉండి కిందకి లోలకు వేలాడుతూ ఉంటుంది. కనుక మాకు కొత్త దుద్దులు కావాలి, కింద వేలాడేటటువంటి లోలకులు కావాలి, లేకపోతే బుట్టలు, రకరకాల పేర్లు ఏదైనా సరే ఇలా ఊగుతూ ఉండేటటువంటివి. కాలికి అందెలు మొదలైనటువంటివి కావాలి. ఇవన్నీ కొత్త ఆభరణాలు. ఇవన్నీ గల్లు గల్లుమని మోగుతూ చూడ్డానికి ఘనంగా కనపడుతూ ఉండేటటువంటివి కొత్తవి కావాలి మాకు. ఇవన్నీ ఆభరణాలు వేసుకుని పాత చీర కట్టుకుంటే ఏం బాగుంటుంది? నగలు పెట్టుకున్నప్పుడు ఏం కావాలి? ఆ నగల స్థాయికి తగినట్టుగా ఉండే విలువైనటువంటి వస్త్రాలు కూడా ఉండాలి. కనుక ఇవన్నీ ధరించినప్పుడు మంచి చీరలు కావాలి. అంటే ఒక వేడుక చేసుకుంటే, ఓ పెళ్ళో ఏదో జరుగుతూ ఉంటే ఎట్లా ఉంటాయో ఉన్నంతలో ఎప్పుడో కొనిపెట్టిన పాత పట్టు చీర కట్టుకుంటారు మామూలుగా. కాదు, మేము ఇప్పుడు పాత కట్టుకోం, పాత నగలు పెట్టుకోం. మేము కొత్త మంచి విలువైన వస్త్రాలు ధరిస్తాం, అంతకన్నా విలువైనటువంటి నగలు ధరిస్తాం. ఆ నగలన్నీ కావాలి మా సన్మానానికి మాకు. మరి మా సన్మానం ఏమిటి? ఎవరు చేస్తారు? ఏ రాజైనా చేస్తాడా సన్మానం? కాదు. మాకు జరిగే సన్మానం ఏమిటి? నీతో కలిసి కూర్చుని చల్లగా హాయిగా తీయని పాయసం తినాలి. అది సన్మానం. కృష్ణుడితో కలిసి కూర్చుని తినాలి. అది ఎటువంటి మధుర పదార్థం తినాలి? చక్కని పాయసం తయారు చేసి, పాలు అన్నం అంటే పరమాన్నం. ఈ పరమాన్నంలో నెయ్యి ఎలా ఉండాలి అంటే, పరమాన్నం అంతా మునిగిపోయి పైన నెయ్యి తేలుతూ ఉండాలి. ఆ పరమాన్నం తినడానికి ఇట్లా తీసుకుని చేత్తో తింటుంటే వేళ్ల సందుల్లో నుంచి పక్కల నుండి నెయ్యి కారి ఇలా కిందకెళ్ళి మోచేతి కింద కారిపోతూ ఉండాలి. మోచేతి కింద దాకా నెయ్యి కారేటట్టుగా నేతితో నిండినటువంటి అద్భుతమైనటువంటి పరమాన్నాన్ని మేము తినాలి, పాయసాన్ని. అది మాకు సన్మానం. ఈ సన్మానం జరగడానికి అంటే నీతో కలిసి కూర్చోవడానికి మేము కొత్త వస్త్రాలు ఆభరణాలు ధరించాలి. ఈ వస్త్రాలు ఆభరణాలు ఏమిటి అంటే, కృష్ణుడితో కలిసి ఉండాలి అంటే వాళ్ళకి కావాల్సినవి ఏమిటి? ఈ శరీరం వస్త్రం కనుక ఇది కాదు, దీనికి అతీతంగా మేము ఆత్మలుగా నీ దగ్గరికి రావాలి. ఈ శరీరం క్షాళనం కావాలి, పాంచభౌతిక శరీరం పక్కకి పోవాలి, మా ఆత్మలతో నిన్ను మేము చేరుకోవాలి. దానికి ఆభరణాలు ఏం కావాలి? గుణాలే ఆభరణాలు, సద్గుణాలే ఆభరణాలు. అటువంటి ఆభరణాలను మేము ధరించి నీ దగ్గరకు రావాలి. నీతో కలిసి మేము మోచేతి కింది దాకా నెయ్యి కారేటట్టుగా మేము పరమాన్నాన్ని నీతో కలిసి తినాలి అని చెప్పారు. అది సన్మానం. ఆ సన్మానానికి వీళ్ళు తయారయ్యే విధానం ఇవన్నీ మాకు కావాలని చెప్పడం. ఈ పాసురానికి చాలా ప్రత్యేకత ఉందండి. ఇది 27వ రోజు కూడారయ్యని ఉత్సవం చేస్తారు, ధనుర్మాస ఉత్సవం చేసేటటువంటి వాళ్ళు. ఇప్పటిదాకా పాలతో చేసిన పరమాన్నాన్ని వాడరు. చెప్పింది కదా ఆవిడ, మేము నెయ్యున్నోం పాలున్నోం అని చెప్పి. అందులో మొదటి 15 రోజులు పాలతో చేసిన పదార్థాలు వాడరు, తర్వాత మొదలు పెడతారు. ఈరోజు మాత్రం తప్పనిసరిగా ఎక్కువ నెయ్యి వేసి పరమాన్నం వండి స్వామివారికి నివేదన చేస్తూ, ఆ చేసేటప్పుడు నీతో కలిసి తినాలి అని చెప్పి గోదాదేవి అంది. గోదాదేవి తనని తాను గోపికగా భావించుకుంది, నందవ్రజంలో ఉన్నట్టుగా భావన ఉంది. కనుక కృష్ణుడు ఎప్పుడు ఎక్కడుంటాడు? పొన్న చెట్టు కింద ఉంటాడు అని ఒక ప్రతీతి. కనుక పొన్నాకుల్లో ఈ పరమాన్నాన్ని పెట్టుకుని తినడం అన్నది ఈ ధనుర్మాస వ్రతం చేసేటటువంటి వారు తప్పనిసరిగా ఈ 27వ రోజు చేస్తూ ఉంటారు. దీన్ని కూడారై ఉత్సవం అంటారు.
ఈ విధమైనటువంటి పరమాన్నాన్ని నివేదన చేయకుండానే గోదాదేవి రంగనాథుల్లో లీనమైపోవడం జరిగింది. అందువల్ల గోదాదేవిని తన సోదరిగా భావించుకున్నటువంటి భగవద్ రామానుజులు చెల్లెలి కోరికని, అక్కగారు అనుకుందాం పెద్దది కదా, సోదరి యొక్క కోరికని తీర్చటానికి గంగాళాల కొద్దీ ఆవు నెయ్యి తేలుతూ ఉండేటట్టుగా పరమాన్నం చేసి నివేదన చేసి గోదాదేవి కోరిక తీర్చారు అని చెప్పి ఒక ప్రతీతి. ఈ కూడారైకి అంతటి ప్రాశస్త్యం ఉందండి. ఆనాడు తినేటటువంటి పరమాన్నానికి అంతటి ప్రసిద్ధి ఉంది. స్వచ్చిష్టమాలికా బంధ గంధబంధుర జిష్ణవే విష్ణు చిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. స్వస్తి.